నేను ఒక చోట ఉన్నప్పుడు ఒక అబ్బాయి అడిగాడు. తను పల్లెటూరు నుంచొచ్చాడు. టౌన్‌లో ఉన్నాడు. సో, మీరు చెప్పేది బానే ఉంది సార్. ఇప్పుడు యూత్ ఎంతమంది ఉంటున్నారు వ్యవసాయం చేస్తున్నారు? అసలు దానిలో మగపిల్లలు ఎంతమందున్నారు? ఆడపిల్లలు ఎంతమందున్నారు? చదువుకున్నోళ్ళు అసలు వ్యవసాయం చేస్తున్నారా లేదా? చేయనిస్తున్నారా? ఊళ్ళో ఉన్నారా? లేబర్ ప్రాబ్లమ్ వస్తది గదా! మనుషులు ఇన్వాల్వ్ అవ్వకపోతే. ఇప్పటి వరకు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఉండరు గదా! ఇవన్నీ అడిగాడు. డెఫినిట్‌గా ఇవన్నీ ఛాలెంజెసే. కానీ మనకి 2 దారులుంటాయి. ఒకటి ఈ సమస్యుంది అని ఆగిపోవడం. 2 ఈ ఛాలెంజ్ ఉంది. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించడం. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటది. అసలు పరిష్కారం లేని సమస్య అంటూ లేదు. ఉన్న పరిస్థితి. మనకి ఒక క్వెషన్ పేపర్ ఇచ్చారనుకోండి. క్వెషన్స్ అన్నీ మనకు తెలుసనుకోండి. మనం పాస్ అవుతామా లేదా? డెఫినిట్‌గా పాస్ అవుతాం గదా! సో, ఇప్పుడు మనకు సమస్యలన్నీ తెలుసు. వ్యవసాయం జేయాలంటే మ్యాన్ పవర్ లేదు, యూత్ లేదు. యూత్‌లో పార్టిసిపేషన్ అస్సలు లేదు. ఆడపిల్లలు పార్టిసిపేషన్ లేదు. సో, ఎలా చేయాలని. ఇవాళున్న అదృష్టం ఏంటంటే, ఒకప్పుడు ఒక పొలానికి నీళ్లు పెట్టాలంటే, ఒక ఎకరానికి నీళ్లు పెట్టాలంటే, నలుగురు, ఐదుగురు మనుషులు కలిసి ఆ నీళ్లు అన్ని చోట్లకెళ్ళేటట్టు చేయాలి. ఇవాళున్న టెక్నాలజీ ఏంటి? డ్రిప్ ఇరిగేషన్. జస్ట్ మీరు ఒక చోట నుండి స్విచ్ చేస్తే 100 ఎకరాలకు ఒకేసారి నీళ్లయిపోతాయి. 2 గంటల టైంలో నీళ్లయిపోతాయి. అంటే ఎంత మ్యాన్ పవరు ఇదొచ్చింది. అండ్ మీరు చేసే వర్క్ స్టైల్ మారిపోయింది గదా! అలానే హార్వెస్టింగ్. ఇవి మీరు పంట పండింది దాన్ని కోయాలి. ఎప్పుడైతే ఇదంతా నేచురల్, ఆర్గానిక్‌గా ఉంటదో, ఈ పని చేసే వాళ్ళని మీరు మర్యాదగా చూసుకొని, సరైన వేతనం ఇస్తా, ఇదంతా కలిసి పని చేస్తున్నాము అనే ఒక గౌరవం ఇస్తారు. వ్యవసాయంలో లేబర్ ప్రాబ్లమ్ రావడానికి ఒక కారణం ఏంటంటే గౌరవం లేకపోవడం. ఎప్పుడైతే ఇలాంటి కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ సిస్టమ్‌లో వాళ్ళకి సరైన రెస్పెక్ట్ ఇచ్చి, మీరు అదే తింటున్నారు, మేము అదే తింటున్నాం, మనం కలిసి పని చేస్తున్నాం, మనం కూడా అందరం కలిసే పని చేస్తున్నాం, ఎవరు చేయగలిగే పని వాళ్ళు చేస్తున్నాం అనే ఒక ఇది తీసుకొస్తే రిలాక్స్డ్‌గా ఉంటది, డబ్బొస్తది. ఆ ఊరు వదిలిపెట్టి ఎక్కడో పోయే కన్నా ఇక్కడే పని చేసుకుంటారు. సో, మనం ఉన్న మోడల్‌లో పని చేద్దాం అనుకునే కన్నా, ఆ ఉన్న మోడల్‌ని మార్చాలి.